నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ లైన్ ఫాలో అవ్వాలి కాబట్టి ఉమ్, సో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ, నా పార్టీ కనుక ఆదేశిస్తే ముందుండే వ్యక్తిని నేనే. ఖచ్చితంగా అది రాజేష్ అన్న కూడా తెలుసు. ఒకసారి ఒక పార్టీలో మనం ఒక లైన్ లో ఉన్నాక, పార్టీ పదవిలో ఉన్నాక, పార్టీ కండిషన్స్ కి మనం నాకు వ్యక్తిగతంగా నాకైతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ తన్నాలనే ఉంది. ఉమ్, కానీ నేను నా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి కాబట్టి గతంలో నేను చేసిన ఒక పనికే నాకు షోకాస్ నోటీస్ వచ్చింది. నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో పార్టీలో ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు బైండ్ అప్ ఫర్ ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఉమ్, సో ఒకవేళ పార్టీ ఆదేశిస్తే మాత్రం మీరు చూస్తారు వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెండ్ అనేది. ఆ తర్వాత ఆ టాపిక్ వరకు అదే మేడం. ఇప్పుడు ఉమ్, మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తే మీ ఎండి వంశీ గారు మీ మహా న్యూస్ లోనే ముందుగా అది పబ్లిష్ అయింది ఉమ్, కదా. సో దానికి విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే, అరే వంశీ అన్నాడా, అవును, శాంతి అరే విషయం. వంశీ నీ అంతు చూస్తా, నేను ఒక ఛానల్ పెడతా, నేనేంటో చూపిస్తా, నీ అన్ని బయట పెడతా, ఈ బ్లాక్ మెయిల్ కి విజయసాయి రెడ్డి పాల్పడ్డాడు. ఉమ్, సో అది వంశీ గారు దాన్ని హుందాగా తీసుకున్నారా లేదంటే ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళారా అనేది ప్రజలందరూ కూడా చూశారు. సో మీ ఛానల్ మేడం, నేను 2019 నుండి 24 వరకు ఉమ్, మీ ఛానల్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి సిటీ కేబుల్లో కావచ్చు, ఫైబర్ నెట్ లో కావచ్చు, ఏ స్థానంలో ఉండేదో మీకు తెలుసా మేడం? అసలు వచ్చేదా? ఉమ్. అన్ని మీ కొన్ని మహా ఛానల్స్ న్యూస్ అక్కడ అనేది బ్యాన్ కావచ్చు, చేశారు కదండి టీవీ5 కావచ్చు. ఏపీలో. అవును, ఉమ్, ఏపీలో మీ ఛానల్ ప్రసారం అయ్యేవా? ఈ రోజు ఇంకా సాక్షి టీవీ వస్తుంది అని అంటే దాన్ని ఒకసారి మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. స్టే మీద ఉన్నటువంటి పేపర్ ఇది ఎలా నడుస్తా ఉంది.